టూ హార్డ్. ఒక పక్క నుంచి లాగేస్తున్నారు, ఒక పక్క నుంచి ఫుడ్ లేదు, అసలు సిప్ ఆఫ్ వాటర్ కూడా. లో మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత రీసెర్చ్ చేసుకున్నా మనం అనుకున్నట్టు అన్ని జరగవు. ఫస్ట్ మినిట్ లో మేము అనుకున్నట్లు జరగలేదు. One more. So finally I'm done with my last and final draw. హే హాయ్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేష్మా వేముల. వెయిట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ గో టు ద బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోకి స్పెసిఫిక్ పర్పస్ ఏంటంటే, యాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద హోల్ ప్రెగ్నెన్సీ జర్నీ, నాకు కొన్ని విషయాలు ముందే తెలుసుంటే బాగుండు, లేదా కొన్ని విషయాలు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు అనుకున్న కొన్ని విషయాలు నేను తెలుసుకున్న తర్వాత కొన్ని అట్లా ఫీల్ అయ్యాను. సో అలాంటి విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. సో దట్ అట్లీస్ట్ కొంతమందికైనా నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ నా ఎక్స్పీరియన్సెస్ కానీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నాకు తెలిసినవి అండ్ నేను యూజ్ చేసుకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, సో వన్స్ మనము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ పీరియడ్ మిస్ అయిన వెంటనే మనం జనరల్గా హోమ్ టెస్ట్ చేసుకుంటాము. అండ్ హోమ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యుఎస్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, బేసిక్గా మీకు ఒక ప్రైమరీ కేర్ ప్రొవైడర్ ఉండాలి. పీసీపీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చెక్ చేసుకుని ఆ తర్వాత వన్స్ మీరు ప్రెగ్నెంట్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ గైనిక్కి రెఫరల్ ఇస్తారనమాట. ఒకవేళ అలా కాకుండా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇండియాలో ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే మనము జనరలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్దాం కదా. సో ఆ విధంగానే మనము వెళ్ళకుండా కూడా ఉండుంటాము. సో నా కేసులో అలానే ఉండింది. నాకు అసలు ప్రైమరీ కేర్ ప్రొవైడరే లేరు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన టైంకి. అండ్ మోర్ ఓవర్ నేను అప్పుడే ఇన్సూరెన్స్ కూడా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. సో నేను ఇన్సూరెన్స్ చేంజ్ అయ్యే ప్రాసెస్లో సో ఇదంతా నాకు అప్పటికి పీసీపీ అయితే లేరనమాట. సో వన్స్ తెలిసిన తర్వాత నేను హోమ్ టెస్ట్ పైనే కంప్లీట్గా డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ నేను కాల్ చేసి ఓబీకి అడగంగానే వాళ్ళు ఇప్పుడల్లా అపాయింట్మెంట్స్ లేవు అండ్ మోర్ ఓవర్ మీకు ప్రైమరీ కేర్ ప్రొవైడర్ నుండి వాళ్ళు రెఫరల్ ఇస్తే మేము తీసుకుంటాము, ఇలాంటి క్లాజెస్ చెప్పారు. సో అందుకని నాకు అప్పుడు ఎటెల్లాలో కూడా తెలియలేదు. బట్ లేటర్ ఆన్ ఇట్లా ప్రొవైడర్స్కి నా ఇన్సూరెన్స్కి ఇట్లా కాల్ చేసి కనుక్కున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అర్జెంట్ కేర్ సెంటర్స్ అని ఉంటాయి. సో అర్జెంట్ కేర్ సెంటర్స్లో ఏంటంటే మీకు ఇమీడియట్గా ఏమన్నా అసిస్టెన్స్ కావాలంటే వెంటనే వెళ్ళొచ్చు అనమాట. సో వాటికి అపాయింట్మెంట్స్ కూడా అవసరం లేదు. సో జస్ట్ వాకిన్ లాగా వెళ్ళొచ్చు. సో వాకిన్ లాగా నేను అర్జెంట్ కేర్ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు నాకు బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసి కన్ఫర్మ్ చేశారు. సో ఆ విధంగా నాకు డాక్టర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వన్స్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత లైక్ రైట్ నౌ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డాక్టర్ డాక్యుమెంటేషన్ లైక్ ప్రెగ్నెంట్ అన్నట్లుగా. సో ఆ డాక్యుమెంటేషన్ చూపిస్తే మనకి ఓబీ ప్రొవైడర్ నుంచి లైక్ గైనకాలజిస్ట్ నుంచి మనకి అపాయింట్మెంట్ వస్తుంది. సో నేను కాల్ చేసి కనుక్కునే టైంకి నేను అరౌండ్ లైక్ 5th వీక్ ఆర్ 6th వీక్ ఉన్నా. సో మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఆబ్వియస్లీ లైక్ ఎంత తొందరగా మనం వెళ్ళి చూపించుకుంటే లైక్ బేబీ కండిషన్ కానీ అంతా ఎలా ఉంది అని తెలుసుకోవాలని డెఫినెట్గా ఉంటుంది. సో అప్పుడు నేను కాల్ చేసినప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం ఆఫ్ 8 weeks ఉంటే గానీ చెక్ చేయరు అని చెప్పారనమాట. సో 8th వీక్లో నాకు నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 8th వీక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2nd month కంప్లీట్ అయిపోయే టైంలో. సో వన్స్ మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత యుఎస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ సో ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసుకోవడం అయితే వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఓబీ ప్రొవైడర్ స్కెడ్యూల్ చాలా టైట్ ఉంటుంది. అండ్ మీరు ఎంత తొందరగా అప్రోచ్ అయ్యి ఎంత తొందరగా రీచ్ అవుట్ అవ్వగలిగితే అంత తొందరగా మనకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. లేదంటే డెఫినెట్లీ లైక్ అది 3rd month అవ్వచ్చు. కొంతమందికి డైరెక్ట్గా 5th monthలో గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్లో కొందరు. సో మనం ఎంత తొందరగా ఉంటే అంత బెటర్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మెడికేషన్స్. సో యుఎస్లో అయితే జనరల్గా నార్మల్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అని తెలిస్తే ప్రీనేటల్స్తో స్టార్ట్ చేయిస్తారు. తర్వాత ఇంకా మన బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఏవేవైతే అవసరమో అవి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో నాకు ఫస్ట్ ట్రైమెస్టర్లో చెక్ చేసినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఏం లేదు. బట్ యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ మనకు ఐరన్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. బికాస్ లైక్ బేబీకి కానీ మనకి కానీ
ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. జనరల్గా అయితే ప్రీనేటల్స్ తీసుకుంటుంటే ఆ డెఫిషియన్సీ రాకూడదు. నాకు థర్డ్ ట్రైమెస్టర్లో ఆ డెఫిషియన్సీ వచ్చింది. ఎందుకనంటే జనరల్గా ప్రీనేటల్స్ వచ్చి ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, మార్నింగ్ కానీ నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ. నేను మార్నింగ్ వేసుకుంటే నాకు అంత టమ్మీ అంత కంఫర్టబుల్గా అనిపించేది కాదు. సో నేను లైక్ ఆఫ్టర్ నా నైట్ మీల్స్ అయిన తర్వాత వేసుకునేదాన్ని. అండ్ నైట్ మీల్స్ అయిన తర్వాత నేను పాలు తాగేదాన్ని. సో మిల్క్ తాగిన తర్వాత ప్రీనేటల్స్ వేసుకునేదాన్ని అనమాట. సో బేసిక్గా నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే కాల్షియం తీసుకున్న తర్వాత, లైక్ నేను నా కేసులో ఇప్పుడు మిల్క్ తాగిన తర్వాత నేను ఆ ప్రీనేటల్స్ వేసుకుంటున్నా కదా. సో కాల్షియం తీసుకున్న తర్వాత మనము ఆ వైటమిన్ సప్లిమెంట్స్ వేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా తగ్గిపోతుందంట. అది నాకు తెలీదు. సో నేను జనరల్గా మిల్క్ తాగిన తర్వాత తీసుకోవడం వల్ల నాకు ఆ ఐరన్ ఇంటేక్ అనేది లైక్ వైటమిన్స్ ద్వారా కూడా సరిపోలేదు. సో మా డాక్టర్ని కన్సల్ట్ అయితే థర్డ్ ట్రైమెస్టర్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఎందుకు అన్నట్లు తనతో మాట్లాడుతూ ఉంటే తను నన్ను అడిగింది, నువ్వు అసలు ప్రీనేటల్స్ ఎప్పుడు తీసుకుంటున్నావు ఏంటి అన్నట్లు అడిగితే నేను ఈ విధంగా నైట్ మీల్స్ తర్వాత మిల్క్ కూడా తాగుతాను, సో ఆఫ్టర్ దట్ తీసుకుంటానని. సో తను నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే లైక్ కాల్షియం తీసుకున్న ఒక 1 hour ముందు కానీ తర్వాత కానీ ప్రీనేటల్స్ వేసుకోకూడదు, ఎందుకంటే అలా తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని నీకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చి ఉండొచ్చు అని చెప్పింది. సో ఎనీ లైక్ ప్రెగ్నెంట్ మామ్స్కి కానీ లైక్ టు బీ మామాస్కి కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రీనేటల్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఏవైనా కూడా కొంచెం కాల్షియం తీసుకున్న ఆ టైంలో కాకుండా కొంచెం టైం గ్యాప్ ఇచ్చి తీసుకోండి, సో దట్ యూ డోంట్ ఎండ్ అప్ ఇన్ సంథింగ్ లైక్ ఐరన్ డెఫిషియన్సీస్ నా విషయంలో అయినట్టుగా. థర్డ్ థింగ్ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ కి నేను జస్ట్ మిస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే జనరలీ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే అరౌండ్ నాకైతే 6th month లో చేశారు. అది కూడా ఎలా చేశారు అని అంటే లైక్ ఫస్ట్ మనం వెళ్తాము, లైక్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫస్ట్ తీసుకుంటారు అండ్ ఆఫ్టర్ దట్ గ్లూకోజ్ డ్రింక్ ఇస్తారు, ఒక 50 ml or 100 ml గ్లూకోజ్ డ్రింక్ ఇస్తారు. అది విత్ ఇన్ లైక్ 5 minutes ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ రీడింగ్ తీసుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ జనరల్ గా జరిగేది, లైక్ 1 hour టెస్ట్ లాగా జరుగుతుంది. సో 1 hour తర్వాత రీడింగ్ తీసుకుంటారు. ఒకవేళ అప్పుడు గనక లిటిల్ బిట్ ఎలివేటెడ్ గా గనక ఉంటే, నా కేసులో అలానే ఉండింది. సో 3 hour టెస్ట్కి వెళ్ళాలి. 3 hour టెస్ట్ అనేది వెరీ టీడియస్ ప్రాసెస్. ఒక హాఫ్ డే మొత్తం నీకు ఆ టెస్ట్కే పోతుంది. అండ్ మోర్ ఓవర్ ముందు రోజు నుంచి ఫాస్టింగ్ లో ఉండాలి. సో నైట్ అంతా ఫాస్టింగ్ ఉండి అరౌండ్ మార్నింగ్ వెళ్తే ఆ గ్లూకోజ్ డ్రింక్ తాగక ముందు ఒక రీడింగ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎవ్రీ 1 hour కి రీడింగ్స్ తీసుకుంటూ ఉంటారనమాట. అలా 3 hours తీసుకుంటారు. సో టోటల్ గా అలా తీసుకున్నప్పుడు ఫైనల్ గా నీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. నా కేసులో ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు స్లైట్లీ ఎలివేటెడ్ ఉన్నాయి అండ్ అప్పుడు నా టెన్షన్ అంతా ఇంత కాదు. అండ్ మోరోవర్ లైక్ నేను అసలు అంత జంక్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఐ వాజ్ లైక్ వెరీ కాషియస్ అబౌట్ మై ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బట్ సమ్హౌ ఇట్ ఎండెడ్ అప్ లైక్ దాట్. అండ్ నేను ఆ విషయం గురించి నా గైనిక్ తో మాట్లాడితే తనేం చెప్పిందంటే ఈ 1 hour టెస్ట్ లో కొన్నిసార్లు ఎలివేటెడ్ గా చూపిస్తుంది. అది ఎందుకు అని అంటే నువ్వు ముందు రోజు ఎటువంటి ఫుడ్ తీసుకున్నావో దాన్ని బట్టి కూడా చూపిస్తుంది అని చెప్పింది. ఆ ముందు రోజు నేను ఐ టుక్ నార్మల్ ఫుడ్, బట్ అది ఎందుకో ఎలివేటెడ్ గా కనిపించింది. కానీ బట్ 3 hour టెస్ట్ లో అయితే లక్కీగా ఏం రాలేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చి యాప్స్. నేను కొన్ని యాప్స్ యూజ్ చేశాను లైక్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ అండ్ బిఫోర్ ఈవెన్ గెటింగ్ ప్రెగ్నెంట్ కూడా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు యాప్స్ తెలిసే ఉంటాయి, బట్ ఎవరికైనా కనుక తెలియకపోతే నేను యూజ్ చేసిన యాప్స్ అయితే లైక్ నా పీరియడ్ ట్రాకింగ్కి వీటన్నిటికీ అయితే ఫ్లో అనే యాప్ యూజ్ చేశాను, FLO ఫ్లో. సో అదైతే మన ఆవ్యులేషన్ డేట్స్ కానీ అదంతా కరెక్ట్గా చూపించేది అనమాట. అండ్ అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆఫ్టర్ గెటింగ్ ప్రెగ్నెంట్ వాట్ టు ఎక్స్పెక్ట్ అనే యాప్ యూజ్ చేశాను. ఆ యాప్లో ఏంటంటే లైక్ ఎవ్రీ వీక్ బేబీ ఏ ఆర్గాన్స్ డెవలప్ అవుతున్నాయి, సో ఈ ఆర్గాన్స్కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఆ టైంలో బాగుంటుంది, ఇలాంటి సజెషన్స్ అన్ని డే బై డే వస్తుండేటివి అనమాట. సో ఆ డే బై డే ఆ యాప్కి తగినట్టు నేను ఆ యాప్లో చూసుకుని నెక్స్ట్ ఇంకా రీసెర్చ్ చేసుకుని నా ఫుడ్ కానీ లైక్ ఎవ్రీథింగ్ దానికి తగ్గట్టుగా మార్చుకుంటుండేదాన్ని.
చాలా మంది అనుకుంటుండొచ్చు చాలా ప్రెగ్నెన్సీ క్లాసెస్ అని ఇవన్నీ చాలా మంది చాలా కండక్ట్ చేస్తున్నారు. అవన్నీ పెద్ద యూజ్ అవ్వవు. ఎళ్ళినా మనం ఏముంది ఆ టైంలో డాక్టర్స్ చూసుకునేదే కదా! మనదేముంటుంది అని చాలా మంది ఆ క్లాసెస్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ నా సజెషన్ అయితే అటువంటి ఏదో ఒక క్లాస్ కొంచెం తెలుసుకుని మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, లైక్ మీకు తెలిసిన వాళ్ళ నుంచి గాని ఏదన్నా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ క్లాస్‌కైతే ఎన్రోల్ అయ్యి వెళ్ళండి. దట్స్ రియల్లీ యూజ్‌ఫుల్. ఎందుకంటే నేను నా విషయంలో ఐ అటెండెడ్ లైక్ మల్టిపుల్ క్లాసెస్. చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఎందుకంటే నా డాక్టర్ తరపున, నా హాస్పిటల్ తరపున ఇక్కడిచ్చే క్లాసెస్ అటెండ్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ నా పర్సనల్ రిసర్చ్‌ని బట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ వుడ్ హ్యావ్ నోన్ హర్. అనుపమ వృక్షం అనే పేజ్ ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో తన క్లాసెస్‌కి నేను రిజిస్టర్ అయ్యాననమాట. లైక్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఏ మంత్‌లో చేయాలి, అండ్ ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి, అండ్ లేబర్‌లో ఎట్లా లైక్ లేబర్ ప్రాసెస్ అంతా తను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఎలా కోప్ అప్ చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ తను బాగా చెప్పింది. ఇనీషియల్‌గా క్లాస్ తీసుకున్నప్పుడు నేను ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో అనుకున్నాం గానీ, బట్ డ్యూరింగ్ యాక్చువల్ లేబర్ నాకైతే చాలా బాగా పనికొచ్చాయి. అండ్ మోర్ ఓవర్ నా నా లేబర్ ప్రాసెస్‌లో గూడా ఐ వాస్ నాట్ లైక్ సో టెన్స్డ్‌గా అట్లా నేను ఏ మూవ్‌మెంట్‌లో గూడా లేను. ఎందుకంటే ఐ హాడ్ అటెండెడ్ లైక్ సో మెనీ క్లాసెస్ అండ్ నాకు ఆల్రెడీ ముందే ప్రాసెస్ తెలియడం వల్లనో ఏంటో మరి సో నాకైతే చాలా స్మూత్‌గా అయింది. సో ఐ థింక్ హర్ క్లాసెస్ ఆన్‌లైన్‌లో అయితే యూ కెన్ అటెండ్ హర్ క్లాసెస్. అవి నాకైతే బాగా హెల్ప్ అయ్యాయి. నేను ఎటువంటి తనతో కొలాబరేషన్ గాదు, ఏం గాదు, ప్రమోషన్స్ కూడా గాదు. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు హెల్ప్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. సో యాహ్! ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ ట్రై దట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ రిసోర్స్ యూ కెన్ గో ఫర్. నెక్స్ట్ థింగ్ ఎక్సర్‌సైజెస్. సో చాలా మంది చాలా చెప్తుంటారు. యోగా చేయొచ్చు అంటారు. చాలా ఈ టైప్ ఆఫ్ బెండ్స్, ఈ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్స్ చేస్తే హెల్ప్ అవుతుంది లేబర్‌కి అట్లా చాలా చెప్తుంటారు. బట్ జస్ట్ వన్ థింగ్, ట్రస్ట్ యువర్ బాడీ. మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయండి. అంతకు మించి మీరు పుష్ చేసుకుని కొత్తగా ప్రెగ్నెన్సీలో ఎక్సర్‌సైజెస్ అని మీకు మీరే స్ట్రెయిన్ అయిపోయి చేయడం అంత కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే నేనేమి లైక్ చిన్నప్పటి నుంచి లైక్ ఆన్ ఎ డైలీ రొటీన్ ఎక్సర్‌సైజెస్ చేస్తూ వచ్చినదాన్ని కాదు. లైక్ యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, వేరే కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇవేమి చేస్తూ వచ్చినదాన్ని కాదు. సో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ప్రెగ్నెన్సీలో కూడా నేను అలాంటి కొత్త ఎక్సర్‌సైజెస్ ఏమీ స్టార్ట్ చేయలేదు. వన్ థింగ్ నేను కంటిన్యూయస్‌గా అండ్ కన్సిస్టెంట్‌గా చేసిందైతే వాకింగ్ అన్నమాట. సో అరౌండ్ నేను ఫోర్త్ మంత్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. కంటిన్యూయస్‌గా నాకు అలుపొచ్చేంత వరకు, నేను నడవగలిగేంత వరకు ఆన్ ఎ డైలీ బేసిస్ నడుస్తుండేదాన్ని. ఎనీవేస్ మీ డాక్టర్ మీకు గనక పర్మిషన్ ఇచ్చి మీరు నడవచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే యాహ్! యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే నా డాక్టర్ నాకు యాహ్! యూ కెన్ తనైతే నాకు ఇదే చెప్పింది. నువ్వు ఎంత యాక్టివ్‌గా ఉంటే నీకు అంత ఈజీగా అనిపిస్తది ప్రెగ్నెన్సీ గానీ, లేబర్ గానీ, ఏది గానని. సో నేను ఆన్ ఎ డైలీ బేసిస్ వాకింగ్ అండ్ ప్రతిదీ ఇంట్లో వర్క్స్ గానీ ఏదైనా ఇక్కడ మనకి లైక్ మనం ఏదో ప్రెగ్నెంట్ అని ఎవరో వచ్చి చేయరు. అంత లైక్ ఏది మనకి ఊరికే అయిపోదు కదా మనకి. సో అందుకని మా వర్క్ ఇంట్లో ఏ పని అయితే అది ఉంటుందో అదంతా ఎవ్రీథింగ్ ఆన్ డైలీ రొటీన్. ప్రెగ్నెంట్ కాకముందు ఎలా అయితే చేసుకునేదాన్నో అలానే రైట్ ఈవెన్ బిఫోర్ అవర్స్ ఆఫ్ గోయింగ్ టు లేబర్ కూడా చేసుకుంటూ ఉన్నాను. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హెల్ప్ మీ. అండ్ నా ఓబీ నా డాక్టర్ నాకు ఇంకోటి ఏం చెప్పిందంటే, వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల నీకు ఫాల్స్ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లైక్ వేరే కైండ్ ఆఫ్ పెయిన్ వచ్చినప్పుడు కానీ నీకు ఆ పెయిన్ బియరింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది అని చెప్పింది. సో యాహ్! అది నేను కూడా బాగా నోటీస్ చేశాను. ఎందుకంటే థర్డ్ ట్రైమెస్టర్‌లో మనకి కొద్ది దూరం నడిస్తేనే అబ్డామెన్‌లో పెయిన్ రావడం, కొంచెం ఫాల్స్ కాంట్రాక్షన్స్ అనిపించడం ఇదంతా కామనే. సో అది నీకు ఓవర్ ద గో లైక్ నువ్వు వాక్ చేస్తూ ఉండడం వల్ల ఆ బేరింగ్ కెపాసిటీ అనేది బాగా పెరిగిందనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా మీకు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నా గానీ, ఏ టైప్ ఆఫ్ దేని గురించైనా మీరు కొంచెం డైలమాలో ఉన్నా గానీ మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది విని ఊరికే టెన్షన్ పడిపోవడం వల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే బేబీ బంప్ సైజ్. సో బంప్ సైజ్‌ని చూసి చాలామంది ఏంటి ఇంతే ఉందా నీ బంప్ సైజ్? బేబీ చాలా చిన్నగా ఉంటదేమో ఆర్ ఎల్స్ లైక్ బేబీ వెయిట్ సరిగ్గా ఉండదేమో, ఏంటి ఇంతే ఉంది 8th మంత్‌కి ఇంతేనా ఇట్లా అంటూ ఉంటారు చాలామంది. బేబీ బంప్ సైజ్‌ని బట్టి బేబీ సైజ్ ఏం డిసైడ్ అవ్వదు.
అది నా కేసు. నేనే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లైక్ 9th మంత్లో కూడా నాకు అసలు బంప్ అరౌండ్ లైక్ 5th మంత్ 6th మంత్లో ఉన్నట్టు ఉండేది. అసలు నేను 9th మంత్ ప్రెగ్నెంట్ అంటే అసలు ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు. సో ఆ రకంగా ఉండేదన్నమాట. బట్ ఎనీవేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెలివర్ అయిన తర్వాత బేబీ వాజ్ లైక్ నార్మల్ వెయిట్. సో బేబీ బంప్ సైజ్ అనేది బేబీ హైట్కి కానీ వెయిట్కి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. మన బాడీని బట్టి మన బంప్ సైజ్ బయటకు కనిపిస్తుంది. సో అటువంటి విషయాల గురించి మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఫస్ట్లో ప్యానిక్ అయ్యా, అదేంటి నాకు అందరిలాగా ఇట్లా రావట్లేదు, నాకు చాలా చిన్న బంప్ ఉంది ఇట్లా కూడా ఫీల్ అయ్యాను. బట్ లేటర్ ఆన్ నా డాక్టర్ని కూడా చాలాసార్లు అడిగాను ఈ విషయం గురించి. బట్ తను నాకు ఇచ్చిన క్లారిటీ వల్ల అండ్ నాకు లైక్ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా చూసిన దాన్ని బట్టి నేను ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎవరు దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీ డాక్టర్తో చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే యు ఆర్ లైక్ గుడ్. ఇంకొకటి బేబీ కిక్స్. సో కొంతమందికి అరౌండ్ లైక్ 4th మంత్ నుంచే తెలుస్తాయి, కొందరికి 5th మంత్ నుంచి తెలుస్తాయి, కొందరికి 6th మంత్ నుంచి తెలుస్తాయి. సో ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పలానా వీక్ వచ్చింది అని అంటే, ఓ నీకు ఇంకా బేబీ కిక్స్ తెలియటం లేదా, అయితే దేర్ షుడ్ బి సమ్ ప్రాబ్లం, అలా ఇలా అని భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి ఏం పట్టించుకోకండి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నా కేసులో ఏంటంటే నాకు అసలు నా 5th మంత్ హాఫ్ ఆర్ అట్లీస్ట్ ఎండింగ్ వరకు కూడా నాకు అసలు ఏం తెలియలేదు బేబీ కిక్స్. కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటాయి, కొంతమందికి మైల్డ్గా ఉంటాయి, కొందరు తెలుసుకోలేకపోవచ్చు. దట్ మైట్ బి లైక్ నా కేస్. నేను తెలుసుకోలేకపోయినానేమో. నాకైతే 6th మంత్ స్టార్టింగ్ నుంచి కానీ నాకు అసలు బేబీ కిక్స్ కానీ బేబీ మూమెంట్స్ కానీ నాకేం తెలియలేదు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లు ప్రెగ్నెన్సీలో మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఎంత రీసెర్చ్ చేసుకున్నా మనం అనుకున్నట్టు అన్నీ జరగవు. సో మా విషయంలో కూడా ఆ విధంగానే అయింది. లాస్ట్ మినిట్ వరకు అంతా మామూలుగానే ఉన్నా లాస్ట్ మినిట్లో మేము అనుకున్నట్లు జరగలేదు. ఎవ్రీథింగ్ వెంట్ లైక్ వేరే, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగింది. అది నేను వేరే వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ నా లేబర్ స్టోరీ కానీ అండ్ ఆఫ్టర్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్లీ బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ. అంటే నాకు లైక్ అది కూడా అంత ఈజీగా ఏం అవ్వలేదు. ఐ వాజ్ లైక్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. అండ్ ఏం చేస్తే చేయగలను, ఏం చేస్తే నాకు ఫీజిబుల్గా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ రీసెర్చ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ డిడ్ ఫ్యూ థింగ్స్. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ షేర్ ఆల్ దోస్ థింగ్స్ విత్ యూ. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, మీకు కొంచెం యూజ్ అయింది అనుకుంటే గనక, ఇంకా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకొన్ని కావాలి అనుకుంటే గనక నాకు కింద కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. And yeah, don't forget to like, share and subscribe to my channel. Bye bye.